కంట్రీ ఎందుకు డిసైడ్ అవ్వాలి అనే దానికి ఒక అవుట్లైన్. నువ్వు ఎంతైనా అప్లై చేసుకో, నీకు రాదు. 4 years బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. మనం మొయ్యలేని బరువుని తీసుకొని ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ పైన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే. హలో గైస్, నమస్తే, ఎట్లున్నారు అందరూ? ఈ రోజు మనం హైదరాబాద్ మాదాపూర్ ఇట్స్ మై మాస్టర్స్ ఆఫీస్ లో ఉన్నాను. ఇది నాన్ ప్రమోషనల్ వీడియో. నేను హైదరాబాద్ లో చాలా కన్సల్టెన్సీస్ తిరిగినాను. అన్నిట్లో ద బెస్ట్ ఇట్స్ మై మాస్టర్స్. అది నేను అక్కడ అప్రోచ్ అయిన తర్వాత అర్థమైంది. నేను వెళ్ళినప్పుడు నాది 3 years బ్యాచిలర్స్ కోర్స్ ఉండే. నేను కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాను. అప్పుడు ఇట్స్ మై మాస్టర్స్ చాలా సపోర్ట్ చేసింది. ఇప్పుడు నాకు ఎట్లయితే ప్రాబ్లం వచ్చిందో 3 years బ్యాచిలర్స్ లాగా, అట్లా చాలా మంది ఇప్పుడు ఏపీఎస్ సర్టిఫికేట్ అని కొత్తగా న్యూ రూల్స్ వచ్చింది. జర్మనీలో మాస్టర్ చేయడానికైనా, అది బ్యాచిలర్స్ అయినా దేనికైనా ఇప్పుడు కొత్తగా ఏపీఎస్ సర్టిఫికేట్ అని కొత్తగా వచ్చింది. దాని గురించి మనము ఇట్స్ మై మాస్టర్స్ ఫౌండర్ షరీఫ్ అన్న తోటి తెలుసుకుందాము. హాయ్ సురేష్. యాక్చువల్ గా సురేష్ వచ్చి 2 years బ్యాక్ ఇట్స్ మై మాస్టర్స్ ద్వారా లైక్ సర్వీస్, మెంటరింగ్ సర్వీస్ తీసుకొని లైక్ వెళ్ళాడు. అండ్ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ జస్ట్ ఒక పర్సనాలిటీ, జస్ట్ ఏదో ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, హీ గాట్ హిజ్ ఓన్ యూట్యూబ్ ఛానల్, హీ గాట్ హిజ్ ఓన్ ఆడియన్స్. అండ్ ఈ పర్సన్ డెవలప్మెంట్ అన్నది నాట్ జస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్స్ అన్ ఆల్ రౌండ్ గ్రోత్. అండ్ నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు లైక్ జర్మనీకి వెళ్ళిన తర్వాత like I observed that you got certain extra confidence in life, certain things progressing in life. So neeku nijanga adi anipichinda ante like what Germany gave to you? And before going to the topic, I just wanted to know. So actually గా ముందు ఇండియాలో ఉన్నప్పుడు మొత్తం స్పూన్ ఫీడింగ్ ఉంటది అన్న. పేరెంట్స్ ఉన్నారు, ఏం చేసినా డబ్బులు ఇస్తారు, ఏమైనా చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనకి ఏం తెలియకున్నా వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకోవడం అన్నట్టు ఉంటది. కానీ జర్మనీకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇండిపెండెంట్ ఉండాల్సి వస్తుంది. అంటే మనమే చేయాలి, మనమే తెలుసుకోవాలి, మనమే చదువుకోవాలి. ఎవరు అంతగా ఇప్పుడు నేను మాస్టర్స్ చేస్తున్నా, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ నన్ను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉండదు వాళ్ళకి. ఆ లెవెల్ వీళ్ళకి తెలిసే ఉంటది అన్న ఉద్దేశంతో మాట్లాడతారు తప్ప మళ్ళీ స్పూన్ ఫీడింగ్ చేస్తూ నీకు ఇది తెలీదా అది తెలీదా అని స్టార్టింగ్ బేసిక్ నుంచి చెప్పారు. సో దాంట్లో నాది నేనే నేర్చుకోవడం వల్ల నేను ఇంకా ఇంప్రూవ్ అయినానేమో అనిపించింది. లైఫ్ లో ఒక పర్సన్ కావాల్సింది 2 things అనమాట: సర్వైవల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. సో నువ్వు సర్వైవల్ స్కిల్స్ అనేది త్రూ డిగ్రీస్, టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ అక్వైర్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్స్ అబ్జర్ప్షన్ అండ్ ఎగ్జిక్యూషన్. సో ఈ 1.5 year లో నువ్వు మాట్లాడమే కాకుండా యూ కేమ్ ఇన్ టు డిజిటల్ వరల్డ్ ఆల్సో, అండ్ యూ గాట్ దట్ కాన్ఫిడెన్స్, అండ్ యూ గాట్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆల్సో, అంటే హూ లైక్స్ యువర్ వే ఆఫ్ వర్క్. అప్పుడు దట్స్ కాల్డ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే నీతో పాటు నలుగురు మీరు గ్యాంగ్ గా వెళ్ళారు. ఐ హోప్ ఎవ్రీబడి షుడ్ బి ఫ్లయింగ్ ఇన్ కలర్స్ ఇన్ ఫ్యూచర్. డెఫినెట్లీ హోప్ దట్ యుల్ అచీవ్ యువర్ డ్రీమ్స్. సో ఇవాళ మనం వీడియో చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, 2024 స్టూడెంట్స్ కి ఒక చేంజ్ ఉంది మేజర్ గా. అంటే 2024 అక్టోబర్ వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ అందరికి మేజర్ చేంజ్ ఏంటి అని అంటే, ఏపీఎస్ అనే ఒక కొత్త రూల్ September 15, 2022 లో వచ్చింది. అది 1 year, అంటే September 23 వరకు ఏం చేసిన ఎగ్జామ్షన్ ఇచ్చారు. కొత్త రూల్ కాబట్టి ఓకే మీరు వీసాకి మాత్రమే పెట్టుకోండి చాలు అని ఎగ్జామ్షన్ ఇచ్చారు. కానీ దాని స్టేజెస్ లో ఏమైందంటే, ఫస్ట్ వెబ్సైట్ హ్యాక్ అయింది, తర్వాత 21 days కి ఇస్తా అన్నది 4 months కి ఇస్తా అన్నారు, తర్వాత 6 months కి అయినా రావట్లేదు, కొంతమందికి 7th month అయినా రాలేదు. అంటే మన క్లయింట్స్ లోనే ఇప్పుడు వెళ్తున్న వాళ్ళలో ఇష్యూ ఉంది. 11 days లో వచ్చిన క్లయింట్ ఉన్నాడు, 7 months అయి రాని క్లయింట్ ఉన్నాడు, 2 months లో వచ్చిన క్లయింట్ ఉన్నాడు, పోస్ట్ రీచ్ గా సఫర్ అయిన క్లయింట్ ఉన్నాడు. మళ్ళీ ఏపీఎస్ ఎన్ని రూల్స్ మారింది అని అంటే, ఏపీఎస్ సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది, ఏపీఎస్ డిజిటల్ సర్టిఫికేట్ 3 years వ్యాలిడిటీలోకి మారింది. అంటే అది డిజిటల్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఇంతకు ముందు హార్డ్ కాపీ వచ్చేది, ఇప్పుడు మెయిల్ లోనే డిజిటల్ సర్టిఫికేట్ వచ్చేది. ఇంతకు ముందు 7 semesters కంప్లీట్ అయితే కానీ ఏపీఎస్ అప్లై చేయలేరు. ఇప్పుడు 2 semesters, అంటే మీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే, అది 3 years బ్యాచిలర్స్ అయినా 4 years బ్యాచిలర్స్ అయినా 2 semesters మీరు కంప్లీట్ చేస్తే ఏపీఎస్ అప్లై చేయొచ్చు. కానీ మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యేటప్పుడు మీ ఒరిజినల్ డిగ్రీస్ ఏమో మళ్ళీ ఏపీఎస్ పంపిస్తే నాన్ షెడ్యూల్, రీషెడ్యూల్, అంటే మళ్ళీ షెడ్యూల్ చేయలేరు. ఒక్కసారి షెడ్యూల్ చేస్తే మీరు అటెండ్ అవ్వాల్సింది ఆ ఇంటర్వ్యూకి. 20 minutes ఉంటుంది. వై జర్మనీ, వై దిస్ కోర్స్, సర్టన్ థింగ్స్ ఉంటాయి. సో దే విల్ డూ ఇంటర్వ్యూ. అంటే 2 semesters అయిన వెంటనే మీకు అప్లై చేసుకునేదానికి స్కోప్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క కంట్రీలో వాళ్ళకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఆల్రెడీ చైనాలో ఉంది, వియత్నాం ఉంది, మంగోలియా వాళ్ళకు ఉంది, ఏషియన్ కంట్రీస్ లో వాళ్ళకు ఉంది. ఇండియాలో 1 year ముందే స్టార్ట్ అయింది కాబట్టి ఇట్స్ లైక్ ఏ MVP అంటారు, మినిమం వైబుల్ ప్రోడక్ట్ లాగా కేస్ స్టడీ ముందు పెట్టారు. ఓకే ఇది ప్రాబ్లం, దీన్ని రిజాల్వ్ చేద్దాం. అలాగా ఒక్కొక్క ప్రాబ్లమ్ గా రిజాల్వ్ చేస్తున్నారు.
ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఏపీఎస్ వచ్చేస్తే కూడా ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టు కాదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ కి మనం ప్రాసెస్ చేసే వాళ్ళు ఏమైందంటే ఏపీఎస్ సర్టిఫికేట్ వచ్చింది కానీ స్లాట్ బుక్ అవ్వట్లేదు. పిఎఫ్ఎస్ అప్రోచ్ అయితే ఏపీఎస్ అప్రోచ్ ఉండి మాకు సంబంధం లేదన్న, ఏపీఎస్ అప్రోచ్ అయితే విఎఫ్ఎస్ అప్రోచ్ ఉండి మాకు సంబంధం లేదన్న. మొత్తం ఒక 30-40 రోజులు డేటా మొత్తం అనలైజ్ చేసిన తర్వాత విఎఫ్ఎస్ ఏం చెప్పిందంటే మీ పాస్పోర్ట్ నంబర్ ఏపీఎస్ ఎంట్రీ చేసింది తప్పు ఎంట్రీ చేసింది అని చెప్పారు. మనము డేటా అబ్బాయి మొత్తం వెరిఫై చేస్తే ఫిల్ చేసిన డేటా కరెక్ట్ ఉంది, బట్ ఏపీఎస్ అప్లోడ్ చేసిన డేటా తప్పు ఉంది. ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడానికి 40 రోజులు పెట్టింది. దాన్ని మళ్ళీ ఎర్రర్ ని రీఎగ్జిక్యూట్ చేయాలి అంటే వాళ్ళు కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి మొత్తం టాస్క్స్ అన్ని తీసుకుని ఇంకొక 40 రోజులు పెట్టింది. అంటే ఒక 80 days వేస్ట్ అయింది. అంటే ప్లానింగ్ లేకపోతే ఇంకెంత వేస్ట్ అవుద్ది. సో ఏపీఎస్ లో ఇప్పుడు మేజర్ గా 2024 ఇంకా మీట్ ఇంకెవరు జర్మనీకి వెళ్ళాలన్నా 3rd year ఫస్ట్ సెమ్ చదువుతున్నప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. నేను నిజంగా మాస్టర్స్ చదవడానికి ఫారెన్కి వెళ్ళాలా, ఫారెన్కి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలి, ఒక క్లారిటీ ఉండి వాళ్ళకి నేను జర్మనీ ఫిక్స్ అయితే ఏపీఎస్ ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ మెంటరింగ్ ప్రాసెస్ లో నీకు తెలుసు మెంటరింగ్ లైక్ వాట్ ఇట్ హెల్ప్స్, ఎట్లా స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు, ఆ స్టాండర్డ్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఈ ఐడియాలజీ వస్తుంది. సో నీ కేస్ గురించి నువ్వు కొన్ని ఎక్స్పీరియన్సెస్ నువ్వు షేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 3 years డిగ్రీ నువ్వు వెళ్ళేటప్పుడు మనం ఆల్మోస్ట్ ఇట్ టుక్ 18 months అప్రాక్సిమేట్లీ. సో వాట్ ఆర్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, జస్ట్ ఒక లైట్ గా నువ్వు కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆడియన్స్ అంటే నీ ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమవుతుంది. సో 18 months లో నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి, నీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, షేర్ ఫ్యూ. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అప్లికేషన్స్ పెట్టినాం, ఒక 2-3 కాలేజ్ పెట్టినాము. యాక్చువల్ గా నాకు చాలా డిమోటివేట్ చేసారు. అంటే నీకు రాదు, నువ్వు సచ్చినా నీకు రాదు, నువ్వు ఎంతైనా అప్లై చేసుకో, నీకు రాదు, 4 years బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది అని అన్నప్పటికీ ఎక్కడో ఒక హోప్ అంటే దొరుకుతుందేమో, ఏమైనా చేయొచ్చని. మీరు షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ అన్నిట్లో లీస్ట్ పాసిబిలిటీ అరే దీంట్లో రావచ్చు అనే దాంట్లో 3 universities లో అప్లై చేసినప్పటికీ దాంట్లో 2 rejections వచ్చినాయి. లక్కీగా ఇంక అయిపోయింది, ఇక జర్మనీ హోప్స్ లేవు, ఇక వెళ్ళము అక్కడికి అనే టైంకి బై ఛాన్స్ అన్హాల్ట్ వచ్చింది. ఆ 3 years బ్యాచిలర్స్ ఉన్నప్పటికీ దాంట్లో మళ్ళీ క్రెడిట్స్, దాంట్లో వాళ్ళకి కావాల్సింది 180 credits. మన దగ్గర మన ఉస్మాన్ యూనివర్సిటీ 164 మాత్రమే ఉన్నాయి. ఆ క్రెడిట్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఇంకేమైనా కోర్సు చేయాలన్నా, ఓపెన్ యూనివర్సిటీ చేయాలన్నా అదొక టెన్షన్. అంటే రిజెక్ట్ చేస్తారా వీసా దగ్గర, 4 years బ్యాచిలర్స్ లేదని, క్రెడిట్స్ ఫుల్ఫిల్ అవ్వలేదని. మళ్ళీ తర్వాత జర్మనీకి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని టెన్షన్ ఉన్నాను. బట్ నా ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏమర్థమైందంటే హోప్ వదలద్దు, ఫైనల్ వరకు ట్రై చేయాలి. పర్సంటేజ్ ఎంత ఉన్నా ఏదున్నా, IELTS ఎంత ఉన్నా, లాస్ట్ వరకు మన స్కిల్స్ ఉన్నా ఏదన్నా ట్రై చేస్తే కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది సురేష్. అంటే మీరు వెళ్తున్నప్పుడు ఒక రేంజ్ ఆఫ్ కాంపిటీషన్. ఇప్పుడు ఇంకా ఇంకా అంటే మీరు 2 years బ్యాక్ 33,000 వెళ్తున్నారు, ఇప్పుడు 43,000 వెళ్తున్నారు. అంటే వరల్డ్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక అవేర్నెస్ పెరుగుతుంది, వచ్చే రీచ్ కూడా పెరిగి ఎక్కువ మంది జర్మనీ టువర్డ్స్ అట్రాక్ట్ అయి వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు 3 years డిగ్రీలో డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే ఇంకో ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్ గా వాళ్ళకి హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ 13 years, మనకి 12 years. వాళ్ళ బ్యాచిలర్స్ 3 years, మన బ్యాచిలర్స్ 4 years. సో వాళ్ళది 16, మంది 16 కాబట్టి వాళ్ళు అలా కన్సిడర్ చేస్తున్నారు. మన 4 years ఎందుకు 3 years ఈక్వివాలెంట్ చేస్తారంటే వాళ్ళది 13 years హైయర్ సెకండరీ కాబట్టి. ఇప్పుడు మీరు 3 years చేయడం వల్ల ఏమైంది 15 అయింది. సో ఈ కమ్ అండర్ స్పెషల్ కేస్. సో స్పెషల్ కేస్ లో CGPA మ్యాటర్స్, ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ లో కాంపిటీషన్ మ్యాటర్స్, అండ్ ఎక్స్ట్రా యాడెడ్ ప్రొఫైల్ అంటే పేపర్స్ పబ్లిషింగ్ కానీ, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద పేపర్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, వేరియస్ థింగ్స్ వేర్ యూ స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్, యువర్ యూనిక్ పర్సన్ లైక్ టెక్నికల్లీ అండ్ ఛాలెంజింగ్ విత్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్ అన్నది ఒక రిమార్కబుల్ పర్సన్ గా కనిపించాలి. సో యూనిక్ పర్సన్ గా కనిపించాలి. సో ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్లానింగ్. మీరు మీ ప్రొఫైల్లో లైక్ యూ గాట్ ఎ గుడ్ CGPA అండ్ CGPA ఉండి IELTS కూడా మంచి IELTS ఉన్నా కూడా ఆ రోజు 3 years డిగ్రీకి చాలా మంది అసలు రాదు అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా నేనేమన్నాను, నేను ఇది ఫస్ట్ టైమే చేయడము. సో ఏదైనా ట్రాన్స్పరెంట్ గా చెప్పాలి. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. అది మనకి ఎంత వరకు అవుతుంది ఏంటి అనేది మనకి తెలియదు, ప్రయత్నించాము, వచ్చింది. టుడే యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. 3 years డిగ్రీ స్టూడెంట్స్ కి ఏం జాగ్రత్త తీసుకోమని నువ్వు చెప్తావు మామూలుగా? అంటే ఇప్పుడు APS ఇవన్నీ డిస్కస్ చేసాం. APS అనేది కొత్త రూల్ వచ్చింది, 2 semesters కంప్లీట్ అవ్వగానే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా 24 నుంచి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కి
ఆప్షన్ లేదు. ఇంకా ఏపీఎస్ అనేది ప్లానింగ్ లేకుండా ముందుకెళ్ళడం అనేది ఇంకా జరగదు. అండ్ నెక్స్ట్ 24కి వెళ్తున్న క్లయింట్స్ కి నోట్ దిస్ పాయింట్, December 31st నువ్వు ఏపీఎస్ అప్లై చేస్తే April 30కి రావడమే కష్టం. కొన్నిసార్లు అది మేకి రావచ్చు, జూన్కి రావచ్చు. సో 2 months అన్న టైమే నీకు ఇప్పుడు మేజర్ గా ఉంది. రావచ్చు కానీ 24 వింటర్కి వెళ్ళలేవు. సో ఇది ఏపీఎస్ ప్రయారిటీ. 3 years లో నువ్వు ఫేస్ చేసిన దాన్ని బట్టి నీకు 3 years స్టూడెంట్ కి ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి నువ్వు ఫ్యూ సజెషన్స్, అంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంటి, నువ్వు సబ్జెక్ట్స్ అన్ని కూడా చదివావు కదా, అట్లా ఆ ఎక్స్పర్టీస్ తో చెప్పమ్మా. సో యాక్చువల్గా నేను ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు, నేను డిగ్రీ చేస్తున్నా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే అనుకున్నా మాస్టర్స్ చేస్తే బయట ఫారెన్ కంట్రీస్ లో చేయాలి. అప్పటి నుంచే రీసెర్చ్ స్టార్ట్ చేసిన. అప్పటికి చేసిన లాస్ట్ 3rd year వరకు నాకు తెలియదు, అంటే 3 years మాస్టర్స్ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అనేది. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఏదైనా ప్రాపర్ ప్లానింగ్ గా ముందే ఫస్ట్ ఇయర్ నువ్వు చేస్తున్నప్పుడే, మనకు అట్లా బయట కంట్రీస్ లో మాస్టర్స్ చేయాలని ఉంటే ఫస్ట్ నుంచే రీసెర్చ్ చేసి ముందు జాగ్రత్తనే లాస్ట్ మూమెంట్ వరకు తెచ్చుకుందాము అని అనుకుంటే ఆ పని అక్కడికే అయిపోతుంది అన్న. మనం వెళ్తున్నామంటే ఒక 1.5 year ముందు నుంచే దానికి కావాల్సిన లాంగ్వేజ్ అయినా నేర్చుకోవడము, దానికి కావాల్సిన IELTS కోచింగ్ అయినా అన్ని ప్రియర్ గా అన్ని రెడీ చేసుకుని ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అన్న. సో జర్మనీకి ఒకటే అని కాదు, యూరోప్ లో ఇప్పుడు ఒక ప్రొఫైల్ లెటర్స్ మనకి CGPA రాలేదు, జర్మన్ మనకి రావట్లేదు అంటే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. యూ హ్యావ్ ఆస్ట్రియాలో కూడా యూరోనే కరెన్సీ, PR 5 years వస్తుంది. బట్ ఆస్ట్రియా 2 intakes ఉంటుంది కానీ ప్రాపర్ ప్లానింగ్ చేయాలి. ఆస్ట్రియాకి అపస్టిల్ ఒక సర్వీస్ చేసుకోవాలి. సో నార్వే ఉంది, 3 years లో PR వస్తుంది, నార్వీజియన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఆస్ట్రియా నార్వే రెండింటికి అపస్టిల్ చెల్లుతుంది, అంటే ఒక్కదానికి అపస్టిల్ చేయిస్తే 2 countries ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. ఓన్లీ 1 intake ఉంటుంది నార్వే. ఓన్లీ ఇయర్ లో October to December మాత్రం అప్లై చేయగలరు. అపస్టిల్ కి మినిమం 1 month పడుతుంది. 6 lakhs అనేది ఇన్వెస్ట్ చేస్తావు. 2 years ఫీజు వచ్చి 6 lakhs. సో నువ్వు అంటే జర్మనీ నేను వెళ్ళలేకపోతున్నాను, ఫ్రీ నాకు కుదరట్లేదు అంటే CGPA వల్ల మనకు కుదరలేదు అని అనుకుంటే 6 lakhs అఫోర్డబిలిటీ అన్న దాని వల్ల నీ లైఫ్ కూడా ముందుకెళ్తుంది. బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఇట్స్ మై మాస్టర్స్ తెలుగు ఛానల్లో నేను న్యూమరస్ వీడియోస్ పెట్టున్నాను. ఖచ్చితంగా ఆడియన్స్ కి అది హెల్ప్ అవుతుంది. సో అది డిస్క్రిప్షన్ లో మనం ప్రొవైడ్ చేద్దాము, లైక్ వేర్ స్టూడెంట్స్ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆస్ట్రియా అండ్ నార్వే. ఇది కాకుండా నా దగ్గర ఒక మనీ ఉంది, నేను ఏ కంట్రీని ఎలా చూస్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు, నాకు ఏ కంట్రీ కరెక్ట్ అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క పర్పస్ మీద కరెక్ట్. ఇప్పుడు చాలా మందికి లెటర్స్ సే నేను ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కి USA ఎందుకు వెళ్ళాలి అని ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ కంట్రీ అగెనిస్ట్ అనమాట. ఇప్పుడు రెసెషన్ లో ఫస్ట్ ప్లేస్ లో USA ఉంది, 3 banks కొలాప్స్ అయ్యాయి. సో యూఎస్ఏకి నువ్వు వెళ్తున్నావు అంటే లెటెస్ట్ సే ఎగ్జాంపుల్ ఆఫ్ 60 lakhs లోన్ తీసుకుంటున్నావు. లీస్ట్ నేను అంటుంది నువ్వు 2 years ఉండడానికి 30 lakhs ఫీజు అనుకుంటే 60 టూ మచ్ చెప్తున్నావు భయ్యా, నువ్వు 30 lakhs అనుకుందాం అనుకోండి, సరే 30 lakhs అనుకో. 30 lakhs కి పార్షియల్ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఒక టర్మ్ ఉంటుంది. అది ఏ ఫార్ములా క్యాల్కులేట్ చేస్తే మన బ్యాంకర్స్ అడిగితే బ్యాంకర్స్ కూడా తెలియదు. లెటెస్ట్ సే 30 lakhs నువ్వు తీసుకుంటే అప్రాక్సిమేట్లీ ఇదేది ఎగ్జాక్ట్ నంబర్స్ కాదు, 30 lakhs నువ్వు తీసుకుంటే 8 years కి నువ్వు 60 lakhs కట్టాలి. ఇంట్రెస్ట్ మొత్తం కలిపి అది నువ్వు మొత్తంగా కట్టేది 60 lakhs. కంప్లీట్ అవుతుందా అంటే నువ్వు కట్టే ఒక కన్సిస్టెన్సీని బట్టి EMI అక్కడక్కడ మిస్ అయ్యి అది ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుద్దో చెప్పలేము. ఇప్పుడు నువ్వు జర్మనీ గానీ, నార్వే గానీ, ఆస్ట్రియా గానీ ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ లోపలే ఉంటది. లైఫ్ బాగుంటుంది. ఎంతసేపు ట్యాక్సెస్ మన లైఫ్ లో మన ఫైనాన్స్ కి తగ్గ సిచ్యువేషన్ కి తగ్గ డెసిషన్ తీయాలి కానీ అది బాగుంటది అని మనం మొయ్యలేని బరువుని తీసుకొని ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ పైన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. అది ఆ రెస్పెక్టివ్ పేరెంట్, రెస్పెక్టివ్ స్టూడెంట్ డిసైడ్ అవ్వాలి. అండ్ ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ కంట్రీ. అండ్ ఇప్పుడు USA నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే నీకు అఫోర్డ్ చేయగలను, ఆ బర్డన్ నేను తీసుకోగలను అంటే యూ కెన్ గో, దట్స్ నాట్ రాంగ్. అండ్ నువ్వు H1B అప్లై చేస్తే ఎప్పుడు వస్తుంది, PR అప్లై చేస్తే US లో ఎప్పుడు వస్తుంది, క్రైమ్ రేట్ ఏంటి, దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఒక కంట్రీకి వెళ్ళాలంటే ఏదో జస్ట్ జాబ్ ఇవి కాదు. లైక్ మైగ్రేషన్ అయిన ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి ఏం ఫేవర్ ఉంది, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు జర్మనీలో నీకు PR ఇప్పుడు కొత్త రూల్స్ మారి, సిటిజన్షిప్ కూడా కొత్త రూల్స్ మారి, నువ్వు C1 సర్టిఫికేట్ ఉంటే అప్రాక్సిమేట్లీ 3.5 to 4 years సిటిజన్ అవుతావు. PR 21 months వస్తుంది B1 ఉంటే జర్మనీలో. మరి నీకు US లో గానీ, కెనడాలో గానీ, వరల్డ్ లో నువ్వు ఏ కంట్రీని ఎత్తుకో
రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫాస్ట్ గా వస్తుంది, పిఆర్ గానీ సిటిజన్షిప్ గానీ ఎట్లా వస్తుంది. సో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. మళ్ళీ నువ్వు ర్యాంకింగ్ నువ్వు జర్మన్ యూనివర్సిటీస్ చూస్తే ఒక్కొక్కటి నువ్వు మేజర్వి ఒక 420 ఉన్నవి, అవి ఆల్మోస్ట్ టాప్. మనం ఏ కాలేజ్ తీసుకున్నా నీకు 1000 లోపల ర్యాంకింగ్ లోనే ఉంటాయి మెజారిటీ. అండ్ యూనిక్ గా స్పెసిఫిక్ కోర్స్ రిలేటెడ్ చూస్తే మళ్ళీ దాని ర్యాంకింగ్ మంచిగానే ఉంటుంది. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ మనం అఫోర్డబుల్ మనం చదువుతుంటే బెస్ట్ ఏంటి అనేది పేరెంట్ అండ్ స్టూడెంట్ కలిసి డిసైడ్ అయితే బెటర్. దానికి ప్రాపర్ ప్లానింగ్ ఉంటే బెటర్. 2024 వెళ్తున్న వాళ్ళకి మాత్రమే కాకుండా ఇంకా మీట వెళ్ళబోయే ఏ స్టూడెంట్ అయినా ప్లానింగ్ ఉండాలి, ఏపీఎస్ ఖచ్చితంగా ఉండాలి. కంట్రీ ఎందుకు డిసైడ్ అవ్వాలి అనే దానికి ఒక అవుట్లైన్ అయితే ఇచ్చాము.